చందమామ కథ. కాపాడిన వస్త్రం. ఆరావళి కొండలలో చిదానందుడనే ఒక యోగి ఉండేవాడు. ఒకనాడు ఆయన తన పర్ణశాలలో జపం చేసుకుంటూ ఉంటే 12 ఏళ్ల బాలుడొకడు ప్రాణభీతితో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి శరణుదొచ్చాడు. యోగి ఆ బాలుణ్ణి లేవనెత్తి, ఎవరు నువ్వు, ఏమిటి ఆపద అని అడిగాడు. దానికి ఆ బాలుడు, నేను జైసల్మేరు సంస్థానాధీశుడైన బీజారావు వారి కుమారుణ్ణి. నా పేరు దేవరాజు. శత్రువులు మా కోటను వశం చేసుకుని మా తండ్రిని చంపేశారు. నన్ను చంపడానికి తరుముకొస్తున్నారు అని చెప్పాడు. యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి ఆ బాలుడికిచ్చి, నీ షరాయి అంగి విప్పేసి దీన్ని కట్టుకో అని చెప్పి ఆ రాజపుత్రుడి గుడ్డలు కనబడకుండా చూరులో దోపివేశాడు. తన జందెపు పోగుల్లో ఒకటి తీసి పిల్లవాడి మెడలో వేసి, నీ పేరు ఏమిటి అని ఎవరైనా అడిగితే సోంభట్లు అని చెప్పు అని సలహా ఇచ్చాడు. ఇంతలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. అదిగో వాళ్లే వస్తున్నారు అన్నాడు దేవరాజు. భయపడకు, నాకొక విస్తర వేసి నువ్వొక విస్తర వేసుకో, అన్నం తిందాం అన్నాడు యోగి. వాళ్ళిద్దరూ వడ్డించుకొని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు దిగి ఓరగా ఉన్న తలుపు తోసుకుని లోపలికి వచ్చారు. ఎవరు మీరు అన్నాడు యోగి ఏమి ఎరగనట్టు. ఆయన భోజనం చేస్తున్నాడని తెలవడంతో వాళ్ళు నాలుగు ఖర్చుకొని, క్షమించండి, రాజపుత్రుడెవరైనా ఈ దారిన వచ్చారేమో అని వచ్చాము అన్నారు. అందుకు యోగి, నేను వంట చేస్తూ ఇక్కడే ఉన్నానే. ఏమిరా సోంభట్లు, చితుకుల కోసం వెళ్ళినప్పుడు నీకెవరైనా ఎదురుపడ్డారా అని అడిగాడు. దానికి దేవరాజు, నాకెవరూ కనపడలేదు గురువర్యా, కొంచెం పులగం వడ్డించమంటారా అని బదులు చెప్పాడు, ఏమీ సంకోచం లేకుండా. గుర్రాలపై వచ్చిన వాళ్ళు దేవరాజును చూసి యోగి శిష్యుడనుకొని అనుమానించకుండా వాళ్ల దారిన వాళ్ళు వెళ్లిపోయారు. దేవరాజు యోగి పాదాలపైన పడి, స్వామి, నా ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. రుణం లేదు, గిణం లేదు, నీకిక్కడ ఎంతకాలం ఉండాలని తోస్తే అంతకాలం ఉండి ఆ తర్వాత వెళ్లి ఎక్కడైనా రాజ్యం స్థాపించుకో అన్నాడు చిదానంద యోగి. కత్తి పట్టి వీరవిహారం చేసే చేతికి అడవిలో చితుకులు ఏరుతూ కూర్చుంటే ఎంతకాలం తోస్తుంది? ఒకనాడు దేవరాజు యోగి ముందు నిలిచి, స్వామి, నన్ను ఆశీర్వదించి పంపండి, మళ్లీ రాజ్యం సంపాదించుకుంటాను అన్నాడు. తథాస్తు అని చిదానంద యోగి లేచి ఏదో ఆకు దూసి తెచ్చి దాని పసరును ఒక వెదురుగొట్టంలో పోసి దేవరాజుకి ఇచ్చాడు. ఏమిటి స్వామి ఇది అన్నాడు దేవరాజు. ఇది ఇనుమును బంగారంగా మార్చేది. రాజ్యం స్థాపించాలంటే ధనం అవసరం కదా, అందుకోసమే అన్నాడు యోగి. దేవరాజు దానిని భద్రపరుచుకుని, మీ జ్ఞాపకార్థం మీరిచ్చిన అంగవస్త్రం కూడా పట్టుకు వెళ్తాను అని చెప్పి ఆనాడు యోగి తనను కట్టుకోమనిచ్చిన అంగవస్త్రాన్ని కూడా వెంట తీసుకుని వెళ్ళాడు. ఆ వెళ్లడం తిన్నగా మేనమామైన భూతరాజు ఇంటికి వెళ్ళాడు. దేవరాజుకు మల్లెనే అతని తల్లి కూడా శత్రువుల బారి నుంచి తప్పించుకుని వచ్చి అన్నగారింట్లో తలదాచుకుంది. ఆమె తన కుమారుడు బ్రతికే ఉన్నాడని తెలియడంతోనే వచ్చి ఉప్పు తెచ్చి దిగదుడిచి దాన్ని నీటిలో పోసి, నాయనా, నీ శత్రువులంతా ఈ ఉప్పు మల్లెనే కరిగిపోయి రూపు లేకుండా మాసిపోవాలి అని చెప్పి కౌగిలించుకుంది. అమ్మా, శత్రువులను నాశనం చేయాలంటే తక్షణం నేనొక కోట కట్టాలి, బలగాన్ని పెంచాలి, అప్పుడు దండెత్తి వెళ్లి శత్రువుల్ని తరిమివేసి మన జైసల్మేరు కోట వశం చేసుకోవాలి. కోట కట్టడానికి మామయ్యని కాస్త స్థలం ఇమ్మను అన్నాడు దేవరాజు. ఆమె అన్నను అడిగింది. అందుకు భూతరాజు, స్థలం లేదు, గిలం లేదు, పో అన్నాడు. ఆ సమయానికి అక్కడికి ఒక సేవకుడొచ్చి ఒక ఎద్దు చర్మం తెచ్చి భూతరాజుకు కానుకగా ఇచ్చాడు. ఆ కానుక చూసి దేవరాజు, మామా, ఎంతో స్థలం వద్దు, ఈ ఎద్దు చర్మం పట్టేటంత మేర చాలు అన్నాడు. అంతే కదా అని భూతరాజు ఒప్పుకొని ఒక ఇసుక పర్ర చూపించి, ఇక్కడ తీసుకో అన్నాడు. ఎద్దు చర్మం అంత మేర స్థలంతో ఏమిటి చేసుకోవటం అనుకుంది దేవరాజు తల్లి. దేవరాజు ఆ ఎద్దు చర్మాన్ని సన్నటి పీలికలుగా కోసి ఒకదానికొకటి ముడిపెట్టి ఆ తాడుతో కొన్ని ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించి, చూడు మరి,
ఇదే ఎద్దు చర్మం పట్టినంత మేర అన్నాడు. భూతరాజు వచ్చి చూసుకుని గుండె బాదుకున్నాడు. ఇసుక ఎడారియే కదా, భాగ్యమేమిటయ్యా మామ అన్నాడు దేవరాజు. నిజమే అనుకుని భూతరాజు వెళ్లిపోయాడు. దేవరాజు మర్నాడే పనివాళ్లను రప్పించి అంతమేర కోటగోడకు పునాదులు తవ్వించాడు. సాయంత్రం కావడంతోనే వాళ్ళందరూ కూలి ఇమ్మనేసరికి అతడు వాళ్ల గుణపాలలో ఒకటి చేతపుచ్చుకొని చిదానంద యోగి ఇచ్చిన పసరు రాసేసరికి అది బంగారంగా మారిపోయింది. దాన్ని విక్రయించి వాళ్ళందరికీ కూలీ ఇచ్చాడు. కొద్ది రోజుల్లోనే అక్కడ గొప్ప కోట ఒకటి లేచింది. దాని ముందు భూతరాజు కోట దివిటి ముందు దీపానికి మల్లే వెలవెలా పోయింది. దాంతో భూతరాజుకి మేనల్లుడంటే అసూయ పుట్టుకొచ్చింది. వెంటనే తన సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్లి మేనల్లుడి కోట ముందు నిలిచి, నా భూమి మీద కట్టావు గనుక ఈ కోట నాది, మంచిగా దీన్ని నాకు వశం చేస్తావా లేదా, లేకపోతే బలవంతంగా లాక్కునేదా అని కేకలు వేశాడు. దేవరాజు పంపగా తల్లి వచ్చి భూతరాజుతో, ఇదేమిటన్నయ్యా, నీకు మేనల్లుడికి యుద్ధమేమిటి? నీకంత కోట మీద మోజుగా ఉంటే నువ్వే తీసుకో, ముందు నువ్వు కాళ్ళు కడుక్కో, నీ సైనికులను కూడా లెమ్మను, కాస్త పలహారం చెదురుగాని అంది. ఏ పేచీ లేకుండా కోట తనకు చిక్కుతూ ఉన్నందుకు భూతరాజు సంతోషించాడు. మేనమామ సైనికులందరికీ దేవరాజు విస్తళ్లు వేయించి పిండి వంటలతో సహా పలహారాలు వడ్డం చేయించాడు. వాళ్లు కడుపు నిండా తిని లేచి చేతులు కడుక్కుని వచ్చేసరికి పీటల పైన ఒక్కొక్క పంచెల చాప పెట్టించాడు. ఒక్కొక్కడు పంచె కట్టుకుని కండువా పైన వేసుకుపోయేసరికి కొంగున ఏదో బరువుగా కనపడింది. ఒక్కొక్కడు విప్పి చూసుకునేసరికి 100 చొప్పున వరహాలున్నాయి. ఇవెందుకు అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ. అందుకు దేవరాజు, మీకే వచ్చే నెల జీతం ముందుగా ఇచ్చేస్తున్నాను అన్నాడు. మా జీతం మీరివ్వడమేంటి? అదీగాక మాకు 10 వరహాలే కదా జీతం, 100 వరహాలు ఇచ్చారే మీరు అన్నారు సైనికులు. పర్వాలేదు పుచ్చుకోండి, మనమంతా కొద్ది రోజుల్లో వెళ్లి జైసల్మేరు కోట ముట్టడించి వశం చేసుకోవాలి అన్నాడు దేవరాజు. సరే అన్నారు వాళ్ళు సంతోషంగా. ఆ విధంగా లంచమిచ్చి దేవరాజు సైనికులను వశం చేసుకున్నాడని తెలవడంతోనే భూతరాజు మండిపడి వాళ్లతో, మనం వశం చేసుకోవడానికి వచ్చింది ఈ కోటనే గాని జైసల్మేర్ కోటను కాదు, వాడిచ్చిన లంచాలకు ఆశపడి నాకు ద్రోహం చేస్తున్నారా మీరు అని గద్దించాడు. ద్రోహం తలపెట్టింది మీరు గాని మేము కానే కాదు, ఈయన కష్టపడి కట్టుకున్న ఈ కోటను లాక్కోవడం కన్నా ద్రోహమేముంది అని ఎదురు తిరిగారు సైనికులు. చేసేది లేక భూతరాజు గుర్రమెక్కి ఇంటికి దౌడు తీశాడు. ఆ సైన్యంతో పాటు దేవరాజు ఇంకా కొంత సైన్యాన్ని చేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే జైసల్మేర్ కోటను ముట్టడించి దానిలో ఉన్న శత్రువుల్ని పారద్రోలి వశం చేసుకున్నాడు. నాడు ముస్తాబై కొలువు కూటానికి వచ్చినప్పుడు దేవరాజు భుజం మీద ఒక అంగవస్త్రం వేలాడుతూ కనపడింది. మంత్రులు సేనాధిపతులు ఇదేమిటి ప్రభు అని అడిగారు. ఈ అంగవస్త్రమే నా ప్రాణాలను కాపాడింది అంటూ అతడు తాను వేసుకున్న జంధ్యం కూడా చూపించి చిదానంద యోగి తనకు చేసిన ఉపకారమంతా వాళ్లకు చెప్పాడు. నాటి నుంచి దేవరాజు సంతతి వారందరూ పట్టాభిషేక సమయంలో అంగవస్త్రం ఒకటి భుజంపై ధరించి రావడం ఒక ఆచారంగా ఏర్పడింది.